బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దూకుడు పెంచింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ చేసిన సెలబ్రిటీలను ఒక్కరొక్కరిగా నోటీసులు ఇచ్చి విచారిస్తుంది. విచారణలో భాగంగా బుధవారం నటుడు ప్రకాష్ రాజ్ ఈడీ ముందు హాజరయ్యారు. 10 రోజుల క్రితం ఆయనకు అధికారులు నోటీసులు ఇచ్చి ఈ రోజు హాజరు కావాలని చెప్పిన విషయం తెలిసిందే. కాగా ప్రకాష్ రాజ్తో పాటు మరికొందరు సెలబ్రిటీలకు కూడా ఈడీ నోటీసులు ఇచ్చింది. వీరిలో దగ్గుపాటి రానా, ప్రకాష్ రాజ్, విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మిలు ఉన్నారు. ప్రకాష్ రాజ్ ఈ నెల 30, విజయ్ దేవరకొండ ఆగస్టు 6, మంచు లక్ష్మి ఆగస్టు 13 తేదీలలో విచారణ నిమిత్తం తమ ఎదుట హాజరు కావాలంటూ ఈడీ అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఇక పలువురు సెలబ్రిటీలు, యూట్యూబర్లకు నోటీసులు జారీ చేసి విచారించనున్నారు. విచారణకు వచ్చిన ప్రకాష్ రాజ్ను ఈడీ అధికారులు 5 గంటల పాటు విచారించారు. విచారణ అనంతరం మాట్లాడిన ప్రకాష్ రాజ్ తాను ఒకే ఒక యాప్ను తెలియక ప్రమోట్ చేశానని, ఇక భవిష్యత్తులో బెట్టింగ్ యాప్స్ల ప్రమోషన్ చేయనని చెప్పారు. ఈ యాప్ ప్రమోషన్కు తాను డబ్బు తీసుకోలేదని ప్రకాష్ రాజ్ చెప్పుకొచ్చారు. కాగా ఇదే కేసులో మంచు లక్ష్మి, దగ్గుపాటి రానా, విజయ్ దేవరకొండలతో పాటు పలువురు యూట్యూబర్లు ఈడీ ముందు విచారణకు హాజరు కావాల్సి ఉంది.